రాసేటువంటి పెన్ను బట్టి రాసే జర్నలిస్టుల కోసం ఎవరు పోరాటం చేయాలి? ఆకలితుంటే ఆకలి బాధ అని అన్నవాడికి వాడికి ఓదార్స్తూ వాడు చేయి పట్టుకునేవాడు కన్నీళ్ళు చూసేవాడు ఎవడు ఈ దేశంలో? వాడు కమ్యూనిస్టు. కమ్యూనిస్టే ఇప్పుడు కూడా, రేపైనా ఎల్లుండైనా సరే కమ్యూనిస్టే. పేదవాడికి ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా స్పందించేవాడు, ప్రశ్నించేవాడు, ప్రశ్నలతో పాటు నిలదీసేవాడు. నిలదీసే క్రమంలో అవసరమైతే ప్రాణాలు కోల్పోయేవాడు, అవసరమైతే జైలులైనా లాఠీలైనా తోటాలైనా సరే లెక్క లేకుండా ఉండేవాడు. వీరత్వం కలిగి వీర మరణాన్ని సిద్ధపడేవాడు. ఈనాటికి కూడా కమ్యూనిస్టులే అనేక మంది చంపేస్తున్నారు ఇప్పుడు కూడా. అందువలన ఎన్ని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మన పార్టీకి మనం ఎంతమంది ఉన్నా ఓట్లు వేయాలి. వేసి ఇప్పుడు అందరూ మోసం చేస్తారు, మనల్ని అందరూ వాడుకుంటారు. ఎందుకంటే మన శక్తి సాగట్లేదు. ఎందులో శక్తి సాగట్లేదు? వాళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకోకండి. వాళ్ళందరూ వాళ్ళు ఎన్నెన్నో ఇందాక బీజేపీ వాళ్ళు కానీ మన పావును ఏది చేమలు పెట్టిన పుట్టలో పావును దూరినట్టుగా ఎన్ని పార్టీలో మారిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళు అంటారు మీ పార్టీ చిన్న పార్టీ అంటారు. అసలు మీరు నిన్నే పార్టీ, మొన్నే పార్టీ, అంతకుముందే పార్టీ, ఇవాళ ఏ పార్టీ, రేపే పార్టీ, ఎల్లుండే పార్టీ. వాళ్ళకి ఏం తెలియదు. చొక్కాలు మార్చినట్టుగా పార్టీలు మార్చేటువంటి వాళ్ళు మన కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నిస్తారు. వాస్తవం కాదా? ఇప్పుడు ఏమన్నా ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఒకటి బీఆర్ఎస్ అంటాడు, నేను అంతకుముందు కాంగ్రెస్ అంటాడు, టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ అంటాడు. ఏది బాగుంటే అందరూ దూరిపోయి మేము చూసావా మనగాడు అంటారు. వాడు పోటీ పడ్డావు, కుస్తీ పడ్డాడు, ఏదైనా మైదానం దిగితే గోదావరిలో దిగితే కుస్తీ పట్టాలి, గెలవాలి కదా, చదివి పాస్ అవ్వాలి కదా. అవి చేయడు. ఎక్కడ బాగుంటాడా దొంగసాడు గట్టి రోజు చేస్తాడు, దూరేస్తాడు. ఇది నాదే అంటాడు, ఇది నాదే అంటాడు. మేము చాలా గొప్ప వాళ్ళు అంటారు. ఎవడి సంగతి ఎవరికి తెలవదు, ఎవడి గోత్రాలు ఎవరికి తెలవదు. అది మీరు తెలుసుకోవాలి. మేము ఎందుకు ఇందులో ఉన్నాం, మీరెందుకు ఇందులో ఉన్నారో తెలుసుకోవాలి. వాళ్ళు ఎందుకు మారుతున్నారో తెలుసుకోవాలి. వాళ్ళేమో స్వార్థం, మనకేమో నిస్వార్థం. వాళ్ళకేమో పదవి, మనకేమో ప్రజలు. వాళ్ళకేమో కుర్చీలు, మనకేమో ప్రజల బాధలు. వాళ్ళకేమో భోగాలు, మన త్యాగాలు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర.